వచ్చిన రోజుల్లో వారం క్రితమే నైజీరియా ప్రాంతంలో వేల కొలది మనుష్యులని చంపేశారండి. వార్తల్లో వచ్చాయి. అంత పబ్లిసిటీ చేయకపోయినా వాటి గురించి కప్పేస్తూ క్రైస్తవుల మీద హింసలు, క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవుల మీద ఎంత భయంకరమైన ఒత్తిళ్ళు, ఎంత క్రూరంగా చంపేస్తున్నారు తెలుసా? కన్న బిడ్డల ఎదుటనే తల్లిదండ్రులను చంపేస్తున్నారండి. కన్న కుమారుడి ఎదుటనే తండ్రిని చంపేశారండి. నైజీరియా ప్రాంతంలో కన్న బిడ్డల ఎదుటనే తల్లులను పాడు చేసేస్తున్నారు. ఎంత భయంకరమైన దినాలు కదా. చిన్న బిడ్డలను చంపేస్తున్నారండి. స్కూల్లో చదువుతున్న బిడ్డలను తీసుకొని వెళ్ళి పాడు చేసేస్తున్నారు. వేల మంది ప్రజలు ప్రాణాలను తీసేస్తున్నారు. వయస్సుతో భేదం లేక, చిన్నపిల్లలతో భేదం లేక, యవన బిడ్డలని ఏ భేదము లేకుండా క్రీస్తుని నమ్ముకున్నావా చంపేస్తున్నారు, క్రీస్తుని ఆరాధిస్తున్నావా చంపేస్తున్నారు, క్రీస్తుని కలిగి ఉన్నావా చంపేస్తున్నారు, రక్షింపబడ్డావా చంపేస్తున్నారు. ఏం కారణం తెలుసా? ఇవన్నీ దేనికి సమాప్తమంట? ఈ యుగముకి సమాప్తం, దేవుని రాకడకు సూచన. స్పష్టంగా దేవుడు జీవించిన 2025 సంవత్సరాల క్రితమే ఈ మాటను దేవుడు రాయించాడండి. ఇవన్నీ ఏమవబోతున్నాయని? నెరవేరబోతున్నాయి, నెరవేర్చబడుతున్నాయండి, నెరవేరిపోయాయి.